అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కర్ణ వ్లాగ్స్. నేను మీ కరుణాకనండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్యాటరింగ్ స్టైల్లో క్యారెట్ బీన్స్ ఇగురైతే వేసానండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. మనం ఇప్పుడు ఏ మధ్య పెళ్ళిళ్ళలోకి వెళ్ళినా కానీ ఏ ఫంక్షన్లోకి అయినా కానీ ఇలాగైతే వడ్డిస్తున్నారు కదండి. క్యారెట్ బీన్స్ తోటి కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నారు కదా. చాలా టేస్టీగా ఉంటుందండి రెసిపీ అన్నది. పప్పుచారులోకి కానీ, సాంబార్లోకి కానీ, రసంలోకి కానీ, ఏదైనా చట్నీలోకి కానీ చాలా బాగుంటుందండి. ఈవెన్ పుల్కాల్లోకి కూడా చాలా బాగుంటుందండి. మనం ఉట్టిగా కూడా ఇది తినేసేయచ్చండి. మరి ఈ రెసిపీ చాలా హెల్దీ రెసిపీ కదండి. పిల్లలకి చక్కగా ఇలా వండేసి పెట్టేస్తే కారం తక్కువగా ఉంటుంది కాబట్టి చాలా ఇష్టంగా తింటారు. మరి ఈ రెసిపీలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఈ రెసిపీకి అయితే ఇంగువాను చిన్న అల్లం ముక్క అవసరం అండి. నేను క్యారెట్ బీన్స్ ఇవన్నీ తరిగి పక్కన పెట్టుకున్నానండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టి అందులో వాటర్ వేసి సన్నగా తరిగినటువంటి క్యారెట్ ముక్కలు బీన్స్ ముక్కలు అయితే వేసాను. ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ తరుగు అయితే వేసానండి. ఇప్పుడు ఇందులోకి చాయ్ మినపప్పు నేను ముందుగానే శుభ్రంగా కడిగి నానబెట్టుకున్నానండి. ఆ చాయ్ మినపప్పు కూడా యాడ్ చేసేయాలండి. ఎందుకంటే నానబెట్టకుండా వేయొచ్చండి, తొందరగా ఉడకదు కదా. అందుకని ముందుగా నానబెట్టుకుంటే తొందరగా ఉడికిపోద్ది అనమాట. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ పసుపు వేసి కొద్దిసేపు అయితే ఉడికించుకుందామండి. ఆవిరి మీద కూడా ఉడికించవచ్చు కదా అంటారు. కాకపోతే చిన్న అల్లం ముక్క మనం యాడ్ చేస్తాం కదండి, దీనిలో కొద్దిగా దంపేసి అల్లం ముక్క అయితే వేయాలండి. ఆ క్లిప్ అయితే మిస్ అయింది. అల్లం ముక్క వేయటం వల్ల పసరవాసన అన్నది పోయిద్ది అనమాట. ఇప్పుడు ఇవన్నీ కొద్దిగా ఉడికితే చాలండి. ఇవన్నీ తీసేసుకొని కొద్దిగా చల్లారబెట్టుకుందాము. ఇప్పుడు అదే బాండీలో ఆయిల్ అయితే కొద్దిగా వేసుకోవాలండి. ఈ రెసిపీకి ఆయిల్ అయితే ఎక్కువగా అవసరం లేదండి. ఇప్పుడు మనం అయితే పోపు పెట్టుకోవాలండి. పచ్చెనగపప్పు, ఆవాలు, చాయ్ మినపప్పు అయితే వేసుకొని, పొట్టు మినపప్పు అయితే వాడతానండి నేను పోపుకి. ఎండుమిర్చి, 2 పచ్చిమిర్చి అయితే సన్నగా మజ్జిగ కట్ చేసుకొని వేయాలండి. పచ్చిమిర్చి, ఎండుమిర్చి పోపేనండి ఈ రెసిపీ కల్లా మంచి ఫ్లేవరు టేస్ట్ అన్నది వచ్చేది. ఇప్పుడు ఇందులో కరివేపాకు, కొద్దిగా ఇంగువ అయితే యాడ్ చేసుకోవాలండి. ఆఖరిగా అయితే ఇంగువ యాడ్ చేయాలండి. చాలా బాగుంటుందండి ఇంగువ యాడ్ చేస్తే ఈ రెసిపీకి అయితేను. ఈ రెసిపీకి ఇంగువ అన్నది కంపల్సరీగా వేయాలండి. చాలా రుచి అన్నది పెరిగిద్ది అనమాట. పసుపు అన్నది ఆయిల్లో వేస్తే మంచి ఫ్లేవర్ అన్నది వస్తుంది కదండి. అందుకని కొద్దిగానైతే యాడ్ చేశానండి. ఇందాక మనం ఉడికించేటప్పుడు వేసాం కదండి, అందుకని కొద్దిగా అయితే వేసానండి. ఇప్పుడు చక్కగా లో ఫ్లేమ్లో అయితే వీటిని అయితే మగ్గించేసుకుందామండి. హై ఫ్లేమ్లో పెట్టకూడదండి, తొందరగా మాడిపోతాయి కదా ఇవి. మనం ఇగురులాగా కావాలి కాబట్టి మెత్తగానే చక్కగా ఉంటుంది అన్నమాట ఇలా వేయించుకుంటేనే. ఇప్పుడు 4 పచ్చిమిర్చి అయితేను మనం కారం వేయం కాబట్టి మనం కారం ఎక్కువగా తినే లెక్క అయితే పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగా తీసుకొని పచ్చాగా అయితే రోట్లో వేసి దంపుకోవాలండి. మిక్సీలో అయినా కానీ కొంచెం మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకొని వేసేసేయాలండి. కారం తక్కువగా తినేవాళ్ళు కొంచెం మనం ఇందాక పోపులో పెట్టాం కదా, ఆ కారం సరిపోద్ది అనమాట. కొంచెం కారం కావాలి అనుకుంటే పచ్చిమిర్చి దంపుకొని వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి కాసేపు మగ్గించుకుందామండి. సాల్ట్ కొద్దిగా యాడ్ చేశానండి నేను, ఎందుకంటే సాల్ట్ చూసుకొని వేయండి. మనం ఇందాక ఉడికించేటప్పుడు కూడా వేస్తాం కదండి సాల్ట్, అందుకని కొద్దిగా తగ్గించాను అనమాట. ఇప్పుడు ఇవన్నీ మగ్గిపోయినాయి కదండి. ఇప్పుడు ఇందులో ఆఖరిగా స్టవ్ ఆఫ్ వేసుకొని పచ్చి కొబ్బరి అన్నది యాడ్ చేసేద్దామండి. ఆ వేడికైతే ఈ పచ్చి కొబ్బరి అన్నది మగ్గిపోద్ది, ఇంకంతేనండి. మనం ఎక్కువసేపు మగ్గించాల్సిన అవసరం కూడా లేదండి. ఈ రెసిపీకి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. హెల్దీ రెసిపీ చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇలా ఉంటే పిల్లలు ఎందుకు తినరండి, ఇష్టంగా తింటారు కదా. మరి ఈ రెసిపీ నచ్చిందండి. నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చిన్న కామెంట్ పెట్టండి. మర్చిపోవద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.